శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సంకల్పంతో స్తోత్ర వాహిని అనే ఈ అపురూపమైన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు సాంప్రదాయ పాఠశాల తరపున స్వాగతం. ఈ అధిక మాసం 30 రోజులు స్వామివారిచే ఎంపిక చేయబడిన ఆది శంకరాచార్య విరచిత స్తోత్రములను తాత్పర్య సహితంగా అందరికీ అందచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ జిఎస్వి దత్తాత్రేయమూర్తి గారిని కోరుతున్నాము. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి సంయమేంద్రుల పాదపద్మాలకి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాము. వేద ధర్మశాస్త్ర పరిపాలనా సభ అనే అంగంలో శంకర భగవత్పాదులు రచించినటువంటి స్తోత్రాలన్నీ కూడా సకల మానవాళికి అందచేయాలి, తాత్పర్య సహితంగా అందచేయాలి అనే ఒక దృఢ సంకల్పాన్ని ఆశీర్వాదంగా మనందరికీ అందజేశారు జగద్గురువులు. ఈ అమావాస్య నుంచి 30 రోజుల పాటు అధిక మాసం యావత్, అధిక మాసం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఒక స్తోత్రాన్ని అందరికీ కూడా అందచేయాలి అనేటువంటి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. తద్వారా సకల మానవులకు కూడా శ్రేయస్సు కలగాలని అనేటువంటి అభిప్రాయాన్ని కూడా జగద్గురువులు వ్యక్తపరిచారు. అది ఈ అమావాస్య నుంచి అధిక ఆశ్వీజ శుద్ధ అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది. అందులో ప్రఖ్యాతులైనటువంటి పండితుల చేత ఈ ఆదిశంకర స్తోత్రముల యొక్క అర్థాన్ని అందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆదో పూజ్య గణాధిప అనేటువంటి సూక్తిని అనుసరించి గణేశ భుజంగ స్తోత్రము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగము, గణేశ పంచరత్నమును గురించి వివరణ చేయడానికి మనకి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శ్రీనివాసు గారు. ఈయన వేద పరంపరలో వచ్చినటువంటి మహామనీషి. వీరి నాన్నగారు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి వెంకటనారాయణ గణపాటి గారు. బృహస్పతికి ఘనాస్వస్తి చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో బృహస్పతి గారు వారి దగ్గరకు తీసుకెళ్ళడం కొంతకాలం ముందే జరిగింది. అటువంటి వేద పరంపర యొక్క కుటుంబంలో వచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి. సాహిత్య శాస్త్రంలోనూ అట్లాగే వ్యాకరణాది అనేక శాస్త్రాల్లోనూ కూడా అఖండమైనటువంటి కృషి చేశారు వీరు. వారి నాన్నగారి వద్దనే చాలా భాగం కూడా వేదం కూడా ఆయన చెప్పుకున్నారు. జగద్గురువుల యొక్క కృపకి పాత్రులై ఉన్నారు. కాంచీపురంలో ఉన్నటువంటి చంద్రశేఖరన్ సరస్వతి విశ్వ మహావిద్యాలయానికి ఇప్పుడు రిజిస్ట్రార్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఈయన విషయంలో ఒక మాట చెప్పుకోవాలంటే అజాత శత్రువు, స్మితభాషి. ఎవరైనా సరే ఆయన దగ్గరికి ఎంత కోపంగా వెళ్ళినా కూడా ఎంతో ప్రశాంతంగా చిరుమందహాసంతో అందరినీ పలకరిస్తారు తప్ప ఏనాడు కూడా ఆయన నుదుట మీద కోపం అనేటువంటిదే కనపడదు. అదంతా కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహం వలనే వచ్చింది. అటువంటి మహా వ్యక్తి ఈరోజు మనందరినీ కూడా ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించినటువంటి గణేశ పంచరత్న స్తోత్రము, అలాగే గణేశ భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము యొక్క తాత్పర్య సహితంగా అర్థాన్ని మనందరికీ తెలియజేయాలి అనే సంకల్పంతో వచ్చి ఉన్నారు. వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాము. ఈ అంతర్జాల మాధ్యమంలో ఉపస్థితులైనటువంటి అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పరమ పూజ్యులు శ్రీ 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 కాంచీ కామకోటి పీఠాధిపతుల దివ్యానుగ్రహంతో ఈ సంప్రదాయ పాఠశాల చాలా సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నది అనేది వింటూ ఉన్నాను.
పూర్వం ఇది కాంచీపురంలోనే ఉన్నప్పుడు నాకు ఈ సంస్థతో సంబంధం కల్పించారు స్వామివారు. తరువాత అది మెల్లగా ప్రస్తుతానికి మళ్ళీ ఆ సంబంధం కుదురుకోవటం అనేటువంటిది స్వామివారి నాపై ఉన్న దివ్యానుగ్రహంగా నేను భావిస్తున్నాను. ఆదిశంకరాచార్యుల స్తోత్రాల గురించి మనందరం తెలుసుకోవటం అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైన విషయం. భారతీయుడు ప్రతి వాడు, ప్రతి వ్యక్తి శంకరాచార్యుల వారి గురించి తెలుసుకుంటే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, వాళ్ళ వ్యక్తిత్వం బాగుపడుతుంది. శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారంటే భారతదేశం యొక్క స్వరూప స్వభావాలు ఇంకా ఈ విధమైన ధర్మాచరణతోనూ సత్కర్మ ప్రవర్తనతోనూ ఇంకా వేదాలు అవన్నీ భారతదేశంలో వెలుసెలుతున్నాయి అంటే దానికి ముఖ్యమైన కారణం శంకరాచార్యుల వారే. అటువంటి శంకరాచార్యుల వారి గురించి మనము తెలుసుకుందాము. ముందుగా మనం ఏ కార్యాన్నైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించడం మన సంప్రదాయం కనుక ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభిస్తాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అపార కరుణాబంధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి దాన్వహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శంకరాచార్యుల వారు ఆయన పేరే సార్థక నామధేవి పైన శం కరోతి ఇది శంకరః. శం అంటే శుభం, మంగళం, మంగళాన్ని ఇచ్చేవారు ఆయన. ఈయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, మీకు ముఖ్యంగా తెలిసే ఉంటుంది. ఆయన కేరళ అనే రాష్ట్రంలో కాలడి అనే ఊరిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శివగురు ఆర్యాంబ అనేవారు. ఆ పుణ్యక్షేత్రంలో మన కాంచీ కామకోటి తరఫున కీర్తి స్తంభం, ఆదిశంకరాచార్య కీర్తి స్తంభం నిర్మించడం జరిగింది. అది చాలా ఎత్తుగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. అటువంటి కాలడీలో జన్మించి ఒక చిన్న వయసులోనే ఆయన సర్వ విద్యలను అభ్యసించి 32 ఏళ్ల వరకు ఆయన జీవించి కాలడీ నుంచి కాశ్మీరం దాకా పాదయాత్ర చేసి ఆయన నేర్చుకున్న దాన్ని, ఆయన చదువుకున్న దాన్ని, ఆ జ్ఞానాన్ని భారతదేశ నలుమూలలా విస్తరింపజేసి అజ్ఞానాంధకారాన్ని నిర్మూలింపజేసి జ్ఞాన కాంతుల్ని ప్రసరింపజేసి ఆయన భారతదేశం యొక్క స్వరూపాన్ని, స్థితిగతుల్ని అన్ని ఎటువంటి పవిత్రమైనటువంటి భారత భూమి, కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి అనేటటువంటి ఆ విశేషణాలన్నింటినీ భారతదేశానికి చిరస్థాయిగా ఉండేట్లుగా చేశారు. ఇప్పుడు ఆయన రచించిన ఆయన రచించిన స్తోత్రములు మనకి అందరికీ, చాలా మందికి చిన్నప్పటి నుంచి చదువుకోవాల్సి ఉన్నవి. ఇప్పటికైనా చదువుకుంటున్నందుకు చాలా సంతోషం. స్తోత్రము అనగా ఏంటంటే, స్తోత్రం అనే పదానికి అర్థము గుణినిష్ట గుణాభిధానం. స్తోత్రం అంటే గుణినిష్ట గుణాభిధానం. అంటే
మామూలుగా చెప్పే అర్థం ఏంటంటే పొగడటం అనేటువంటి అర్థం చెప్తారు, కానీ అసలైన అర్థం ఏంటంటే గుణములు కలిగిన వాని యొక్క గుణములను చెప్పటం అనేటువంటిదే స్తోత్రము అనే పదానికి అర్థం. చాలా మంది పొగడటం అనేటువంటి పదం పెట్టుకుని అందవిహీనుడిగా ఉన్నవాడిని కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని, అజ్ఞానిని కూడా నువ్వు చాలా జ్ఞానివి అని ఈ విధంగా పొగుడుతూ ఉంటారు. అటువంటిది కాదు స్తోత్రం అంటే. ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలని చెప్పటమే స్తోత్రంలో జరిగేటువంటి పని. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయం అంటే వేదాంత శాస్త్రానికి సంబంధించి, అంటే వేదమంతా కర్మ మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. 4 వేదములు ఉన్నాయి కదా, కర్మ మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. వేదం అయిపోయాక వేద అంతము ఉపనిషత్తులు అనేటువంటివి ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్ని వాటికి భాష్యం రాశారు శంకరాచార్యులు వారు. అలాగే వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలు కూడా భాష్యం రాశారు. అలాగే భగవద్గీతకు కూడా ఆయన భాష్యం రాశారు. వీటి మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఆ భాష్యములు రచించారు. అందుకనే గురువుల పరంపర మనకి వచ్చినట్లయితే అందులోనూ జగద్గురువు శంకరాచార్యులు వారు జగద్గురువుగా కీర్తింపబడ్డారు. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని. నారాయణుడు నుంచి తర్వాత వ్యాసుడు జగద్గురువు, వ్యాసుడు శంకరాచార్యులు వారు. నారాయణుడి అంతా ఉపదేశం, నారాయణుడి అవతారంగా వ్యాసుడిని మనం చెప్పుకుంటే సాక్షాత్తు శంకరుడి అవతారంగా శంకరాచార్యుల వారిని చెప్పుకోవచ్చు. శంకరాచార్యుల వారు ఆ తర్వాత ఆ శంకరాచార్యుల వారు ఆయన భారతదేశం నలుమూలలా 4 పీఠాలు స్థాపించి కాంచీపురంలో కామాక్షి మందిరంలో ఉన్నటువంటి సర్వజ్ఞ పీఠంలో ఆయన తనంతట తానే ఆయన అధిరోహించి జగద్గురువుగా సర్వజ్ఞ పీఠాధిపతిగా ఆయన పేరు పొందారు. ఆ పరంపరలోనే ఇప్పుడు గురువు అంటే అంధకారం, అజ్ఞానాంధకారం, చీకటి. గురువు అంటే దాన్ని నిరోధించే వేద భాష్యాలను వేదాంతాన్ని అంతా ఆ గ్రంథాల్లో చెప్పి సామాన్యమైనటువంటి భక్తులకి, సామాన్యమైన జనులకి తెలిసేటట్లుగాను అందుబాటులో ఉండేటట్లుగాను స్తోత్రములను రచించారు. స్తోత్రములను రచించిన ఈ స్తోత్రములలో ఉన్నటువంటివి వేదాల్లో ఉన్నటువంటి ఆ పదములు, ఆయా దేవతలకు సంబంధించి వేదముల్లో ఉపయోగించబడినటువంటి పదములని, ఆయా అర్థములని, నిగూఢమైనటువంటి అర్థాలని పొందుపరుస్తూ ఈ స్తోత్రములను ఆయన రచించటం జరిగింది. అంటే మనము దైవాన్ని మనం స్మరించాలనుకున్నా కూడా, ప్రార్థించాలనుకున్నా కూడా ఎలాగ ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనేటువంటిది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అటువంటి కష్టం మనకి లేకుండా ఉండటం కోసం అని చెప్పి ఆయనే మనందరి తరఫున మన్ని అనుగ్రహించటం కోసం అని చెప్పి ఆయన ఈ స్తోత్ర సాహిత్యాన్ని రచించినట్లుగా మనం భావించాలి. అందులో మొట్టమొదటిగా నేను అనుకున్నది ఈరోజు గణేశ భుజంగము, సుబ్రహ్మణ్య భుజంగము అని ముందు అనుకున్నాము. కానీ గణేశ పంచరత్నం కూడా ఉంటే బాగుంటుంది, అది కూడా ప్రసిద్ధమైనటువంటిది అనే ఉద్దేశంతో గణేశ పంచరత్నము అనే దాని నుంచి మనము ప్రారంభిద్దాము. ఈ గణేశ పంచరత్నం అనేది, పంచరత్నము అంటే పంచ అంటే 5, రత్నము అంటే రత్నములతో సమానమైనటువంటి శ్లోకములు ఇందులో ఉన్నాయి కనుక రత్నానాం సమాహార పంచరత్నం. 5 రత్నముల సమాహారం అంటే కలయికే ఈ పంచరత్నం అని అవుతుంది. ఇది గణేశునికి సంబంధించినటువంటి పంచరత్నము. గణేశుడు అంటే గణములకు ఈశుడు, ఈశుడు అంటే ప్రభువు. గణములు అంటే రకరకాలైన గణాలు ఉన్నాయి. గణములు అంటే దేవగణము,
మనుష్య గణము, నక్షత్ర గణము, భూత గణము, భూతం అంటే పంచభూతములు, ఇంద్రియ గణము, అన్ని గణములు అంటే లెక్కించదగినది, గణితము అంటాం కదా మనం, అంటే లెక్క. గణములు అంటే ఏదైతే లెక్కించదగినది ఉందో ఆ లెక్కించదగిన దానికి అన్నిటికీ, అన్ని రకముల గణములకి ఆయనే ప్రభువు, ఆయనే నాయకుడు. అందుకనే ఆయనకి గణేశుడు అని పేరు. ఈ గణేశుణ్ణి మనము ఆదౌ పూజ్యో వినాయక అని, అందరి దేవతల కంటే కూడా ముందుగా పూజించవలసినటువంటి దేవుడు గణేశుడు. కనుక మనం ఈ గణేశుని స్తోత్రంతోనే ప్రారంభించటం మనకి సంతోషకరం. అది భాద్రపద మాసంలో గణేశ చతుర్థి వచ్చేటటువంటి భాద్రపద మాసం చివరి రోజు ఈరోజు. అది జగద్గురువులు గురువారం, ఈరోజు గురువారం. ఇవన్నీ మనకి శుభ సందర్భంగా కలిసి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా మనకి గణేశుని గురించి చెప్పుకునేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకం చాలా మనకి ప్రసిద్ధంగా చదువుకుంటూ ఉంటాము. దీని విషయం ఏమిటో ముందుగా మనం తెలుసుకుంటే బాగుంటుంది. శుక్లాంబరధరం, శుక్లాంబరధరం అంటే శుక్ల అంటే తెల్లనైన, అంబర అంటే వస్త్రములను, ధరం అంటే ధరించినవాడు గణేశుడు. విష్ణు, విష్ణు అంటే మరి విష్ణుమూర్తికి విష్ణు అనే పదం మనకి ప్రసిద్ధమైనటువంటిది. మరి ఇందులో గణేశుడు చెప్పబడింది అంటే ఇక్కడ విష్ణు అనేటువంటి పదానికి, విష్ణు అనే పదానికి అసలు అర్థం ఏంటంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అనేటువంటిది విష్ణు పదానికి అర్థము. కనుక గణేశుడు కూడా అంతటా పరమాత్మ స్వరూపంగా అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణు అనే పదం చేత గణేశుడు చెప్పబడుతూ ఉంటారు. శశివర్ణం, శశి అంటే చంద్రుడు. శశి అంటే శశః అస్మిన్ అస్తేతి శశి అంటే చంద్రుడిలో మనకు కనపడేటటువంటి ఆ నల్లని గుర్తు అయితే ఏదైతే ఉందో ఆ గుర్తు, ఆ నల్లని మచ్చ దాన్ని కుందేలులాగా ఉన్నది అని అంటారు. కనుక శశము అంటే కుందేలు, శశః అంటే నల్లని మచ్చ, కుందేలు ఆకారంలో ఉన్నటువంటి నల్లని మచ్చ కలిగినటువంటి వాడు శశి, చంద్రుడు. చంద్రుడులాగా స్వచ్ఛమైన ధవళమైన కాంతి గలవాడు. చతుర్భుజం, 4 భుజములు ఉన్నవాడు. అనేకదం తం, అనేకదం తం అని అక్కడ అలాగా విడగొట్టాలి. అనేకదం అంటే అనేకములను మనకి ఇచ్చేటటువంటి వాడు, చాలా ఏది కోరితే అదంతా ఇచ్చేవాడు. అనేకదం తం, అటువంటి ఆ వినాయకుని. భక్తానాం అనేకదం, భక్తులకు అనేకములు ఇచ్చేటువంటి వాడు. భక్తులు అంటే ఎవరంటే భజ సేవాయాం, ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని భక్తులు అంటారు. అదే ఏకాగ్రమైన చిత్తంతో ఎవరైతే సేవ చేస్తారో, ధ్యానిస్తారో వాళ్ళనే భక్తులు అంటారు. కానీ మనసు వేరే చోట ఉండి, వేరే పనుల్లో ఏదో ఉండి, ఏదో పువ్వులు వేస్తూ ఏదో సేవ చేసే అది భక్తి కాదు. కనుక అవిచ్ఛిన్నంగా నిరంతరమైనటువంటి ధారగా అది ఉండాలి. అటువంటి భక్తులకు అనేకదం తం. ఏకదంతం, ఆయన ఏకదంతుడు. ఏకదంతుడు ఒకే దంతం కలవాడు అని. ఏకదంతుడు కావటానికి కారణం కథలు ఉన్నాయి. ఒక దంతాన్ని తీసి ఒక రాక్షసుణ్ణి చంపడానికి ఆయుధంగా ఉపయోగించాడు అని కొన్ని ఒక కథ ఉంది. అలాగే మహాభారతం రచించడానికి ఆయన దంతాన్ని ఆయన రాయటానికి ఉపయోగించుకున్నారు అనేటువంటిది కూడా ఒక కథ ఉంది. ఏమైనా ఏకదంతుడు ఆయన. ఏకదంతుడు ఆయన We'll just wait for 2 minutes. ఏకదంతం ఉపాస్మహే అనేటువంటిది. అలాగే అగజానన పద్మార్కం, ఈ శ్లోకాన్ని కూడా మనం తెలుసుకోవడం బాగుంటుంది. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేక అక్కడ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే. అక్కడ ప్రసన్న వదనం. ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైనటువంటి ముఖము కలవాడు అనేటువంటిది. ఇక్కడ సర్వ విఘ్నోపశాంతయే అది. ఇక్కడ అగజానన పద్మార్కం. అగజానన అంటే అగజ, అగం అంటే పర్వతము, నా గచ్చతీతి అగహ, అగం అంటే పర్వతము, అగజ, అగజ అంటే పర్వతం నుంచి పుట్టిన ఆమె పార్వతి. అగజ ఆననం, ఆననం అంటే ఆమె ముఖము, ఆమె ముఖమనే పద్మామునికి అర్కం. అర్కం అంటే సూర్యుడు వంటి వాడు. సూర్యుడిని చూస్తే ఎలాగ పద్మం వికసిస్తుందో అలాగ పుత్రుని అయినటువంటి వినాయకుడిని చూస్తే పార్వతీదేవి ముఖం వికసిస్తుంది. కనుక అగజానన పద్మ అర్కం గజాననం. అటువంటి గజానన్ని అహర్నిశం అనేకదంతం. అహర్నిశం అంటే రాత్రింపగలు ఎల్లప్పుడు. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనేటువంటి ఈ 2 శ్లోకాలు మనం ప్రసిద్ధంగా వాడే వాటికి అర్థం తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం గణేశ పంచరత్నంలోకి వెళ్ళినట్లయితే ముందుగా శ్లోకాలు చదివి వినిపిస్తాను మీకు. ముదా కరాత్త మోదకం తదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాషు నాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంత్యహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. దీన్ని ప్రాతకాలంలో చదువుకున్నట్లయితే బాగుంటుంది, మంచిది అని చెప్పి చివరికి ఉన్నటువంటి 6వ శ్లోకంలో ఫలశ్రుతిలో ఉన్నది. అంటే అందరి దేవతల కంటే ముందే పూజించదగిన వాడు కనుక ప్రాతకాలంలో ఈ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఈయన గణేశుడు ఎటువంటి వాడంటే ముదా కరాత్త మోదకం. ముదా అంటే సంతోషము, ముదా సంతోషంతో మోదంతో, కర అంటే చేతిలో, ఆత్త అంటే పొందబడిన, మోదకం, మోదకం అంటే ఉండ్రాళ్ళు అని మనం తెలుగులో చెప్పుకుంటాము. మోదకం అంటే లడ్డు అనేటువంటి తీపి పదార్థం అనేటువంటి అర్థం కూడా. కొంతమంది లడ్డూలే స్వామికి వినియోగిస్తూ ఉంటారు, చేతిలో కూడా లడ్డు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మనకి ఉన్న సంప్రదాయం ఉండ్రాళ్ళు అంటారు. ఏమైనా అందులో కూడా ఆ కొబ్బరి పాకంతో కలిసినటువంటి తీపిని అందులో ఉంచి దాన్ని మోదకం అనే భక్ష్యం అంటే ఆయనకి చాలా ఇష్టము. దాన్ని చేతితో సంతోషంగా చేతితో ధరించినటువంటి వాడు. అలాగే సదా విముక్తి సాధకం. సదా అంటే ఎల్లప్పుడూ విముక్తి సాధకం. మోక్షం, విముక్తి అంటే మోక్షం, విముక్తి అంటే విమోచనం, విడిచిపెట్టబడటం. విడిచిపెట్టబడటం అనే దాన్ని మోక్షం. మోక్షం అంటేనే విడిచిపెట్టబడటం. ఈ సంసార చక్రం నుంచి, సంసార సముద్రం నుంచి మనం బయటపడగలిగితే, కష్టాల నుంచి బయటపడగలిగితే అదే మోక్షం అంటారు. అటువంటి మోక్షాన్ని, విమోచనాన్ని ఇచ్చేటటువంటి ఆయన గణేశుడు. కళాధరావతంసకం.
కళాధరుడు. కళాధరుడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు అంటే చంద్రుడికి 16 కళలు ఉంటాయి. షోడశ కళా పూర్ణుడు చంద్రుడు. ఆ కళలను ధరించినటువంటి వాడు చంద్రుడు. ఆ కళాధరుడే అవతంస. అవతంస అంటే శిరస్సుపై తలపై పెట్టుకునేటటువంటి ఆభరణము, అలంకారము. ఆ చంద్రుణ్ణి తలపై అలంకారముగా ధరించినటువంటి వాడు. అలాగే విలాసి లోక రక్షకం. ఈ లోకములన్నిటినీ విలసిల్లేటటువంటి ఈ లోకములన్నిటినీ అంటే బ్రహ్మదేవుడిచే ఎంతో విలాసంగా సృష్టించబడేటువంటి ఈ లోకములన్నిటినీ కూడా రక్షించేటటువంటి వాడు ఆయన. అనాయకైక నాయకం. అనాయకులు. నాయకులు అంటే ఎవరైనా రక్షించే వాళ్ళు కలవాళ్ళు. నాయకుడు అంటే రక్షించేవాడు. నయతి అంటే పొందించేవాడు అని అర్థం నాయకుడు. అనాయకుడు అంటే నాయకుడు లేనటువంటి వాడు అంటే అనాథలు. ఎవరిని అయితే కాపాడటానికి ఎవరు లేరో అటువంటి వాళ్ళకి ఈ అనాథలకు అందరికీ ఒకటే రక్షకుడు, ఒకటే కాపాడేవాడేవంటే అనాయక ఏకనాయకం. వినాశితేభ దైత్యకం. ఇభ దైత్యక. ఇభ అంటే ఏనుగు. ఇభ దైత్య. దైత్య అంటే రాక్షసుడు. గజాసురుడు అనేటువంటి రాక్షసుని వినాశిత సంహరించినటువంటి వాడు. వినాశితేభ దైత్యకం. నతాశుభాసు నాశకం. నత ఆశు. నత అశుభ. నత అంటే నమస్కరించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క అశుభాలని, ఆశు అంటే శీఘ్రంగానే, ఇవాళ ఏదో నమస్కరిస్తే సంవత్సరం తర్వాత వాళ్ళకి ఏదో అనుగ్రహం కలిగించారని కాకుండా నమస్కరించిన వెంటనే ఆశు అంటే శీఘ్రంగానే నాశకం, వాళ్ళ యొక్క అశుభాలన్నింటినీ నశింపజేసేవాడు. అటువంటి వినాయకుణ్ణి నమామితం వినాయకం. నమామి అంటే నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థం. అలాగే తర్వాత శ్లోకం నతేతరాతి భీకరం. నతేతరులు. నత అంటే నమస్కరించేటువంటి వాళ్ళు, వినయంగా నమస్కరించే వాళ్ళు. నతేతరులు అంటే అలాగా పట్టించుకున్నటువంటి వాళ్ళు, ఆయన్ని అవమానపరిచి అశ్రద్ధ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు రాక్షసులు కావచ్చు, రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ అతి భీకరం, అతి భయంకరమైనటువంటి వాడు. నవోదిత అర్క భాస్వరం. నవోదిత అంటే కొత్తగా ఉదయించినటువంటి అర్కాసురుడు అంటే పొద్దున్నే ప్రాతకాలం నుండే లేత సూర్యుడిలాగా భాస్వరం ఎర్రగా ప్రకాశించేటటువంటి వాడు, ఎర్రని వర్ణం గలవాడు. నమత్ సురారి నిర్జరం. నమస్కరిస్తూ ఉంటారు. ఎవరంటే సురారి. సురులు అంటే దేవతలు, సురారి అంటే రాక్షసులు, వాళ్ళ శత్రువులు, దేవతల శత్రువులు సురారులు. సురారి అంటే రాక్షసులు. రాక్షసులు నిర్జరులు. నిర్జరులు అంటే దేవతలు. దేవతలు రాక్షసులు అందరూ ఆయన్ని నమస్కరిస్తూ ఉంటారు. నిర్జరులు అంటే జర అంటే ముసలితనం. నిర్జరులు అంటే ముసలితనం లేనటువంటి వాళ్ళు. వాళ్ళు దేవతలకి ముసలితనం అనేటువంటిది జరామరణములు రెండు లేవు, అమరులు అంటారు వాళ్ళని. కనుక వాళ్ళ చేత నమస్కరింపబడేవాడు. నతాధికాపదుద్ధరం. నత అంటే నమస్కరించేటువంటి వారి యొక్క అధికమైనటువంటి ఆపదలని ఉద్ధరం తొలగించేటువంటి వాడు. సురేశ్వరం దేవతలకు ఈశ్వరుడు. నిధీశ్వరం. నిధులు అంటే తెలుసు కదా, సంపదలు, అనంతమైన సంపదలు. ఆ సంపదలకి ఈశ్వరుడు ప్రభువు. అలాగే గజేశ్వరం, గణేశ్వరం, గణాలకు కూడా ఈశ్వరుడు. అలాగే మహేశ్వరం, ఆయన మహేశ్వర స్వరూపం, ఆయన మహేశ్వరుడు. తమాశ్రయే పరాత్పరం నిరంతరం. పరాత్పరం, పరం అంటే ఈ ప్రపంచానికి అంతటికీ పరమైనటువంటి వాడు, పరమైనటువంటిది. దానికి అటువంటి పరాత్పరుడైనటువంటి ఆ గణేశ్వరుని నిరంతరం అంటే ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థం. అలాగే సమస్త లోక శంకరం. సమస్త లోకానికి శంకరం. శం అంటే మంచిని చేసేటటువంటి వాడు. శంకరో దీతి శంకర, శుభాన్ని కలిగించేవాడు. నిరస్త దైత్య పుంజరం. దైత్య ఇందాక చెప్పుకున్నాం కదా, దైత్య అంటే రాక్షసులు. రాక్షసులు అనేటటువంటి ఏనుగు లాంటి రాక్షసులు నేను చెప్పుకోవచ్చు. అటువంటి వారిని నిరస్త నశింపజేసినటువంటి వాడు. నిరస్త దైత్య పుంజరం. దరేతరోదరం.
ధరేతరోదరం అంటే ధర అంటే చిన్నది అనేటువంటి సన్నది అనే అర్థము. ధరాత్ ఇతర, ఆయన ఉదరం ధరాత్ ఇతరం అంటే ఆయన ఉదరం అంటే ఆయన పొట్ట, ఆయన ఉదరము పెద్దది, లంబోదరుడు అంటాం కదా. ధరేతరోదరం పెద్ద ఉదరం కలవాడు. వరం అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు. అలాగే వరేభవక్రం శ్రేష్టమైన ఇభవక్రం. ఇభ అంటే ఏనుగు, ఏనుగు యొక్క వక్రం అంటే ముఖము కలవాడు. వరేభవక్రం. అక్షరం అంటే నాశనం లేనటువంటి వాడు. క్షరతి ఇది క్షరం అంటే నాశనం కలిగినటువంటి అక్షరం అంటే నాశనం లేనటువంటిది అని అర్థం. మన అక్షరాలన్నీ కూడా మనం భాషకి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాశనం లేనటువంటివి అనేటువంటి అర్థంలోనే వాటిని ఉపయోగించడం జరిగింది. ఈయన ఓంకార స్వరూపుడు, అక్షర స్వరూపుడు. ఓంకార స్వరూపంగానే ప్రణవ స్వరూప వక్రతుండమని, ప్రణవ స్వరూపుడని ఆయన్ని మనం అనుకుంటూ ఉంటాము. అటువంటి అక్షర స్వరూపుడు. అలాగే కృపాకరం, కృపని వెదజల్లేవాడు, కృపని చేసేటువంటి వాడు. అలాగే క్షమాకరం, సహనం, అన్నిటినీ సహించేటటువంటి వాడు. భక్తుల యొక్క పాపాలని, వాటిని అన్నిటినీ కూడా, వాళ్ళ యొక్క దోషాలని అన్నిటినీ సహించేటటువంటి వాడు. ఉదాకరం, సంతోషాన్ని కలిగింపజేసేటువంటి వాడు. యశస్కరం, కీర్తిని కలిగింపజేసేవాడు. మనస్కరం, నమస్కరోమి భాస్కరం. అలాగే మనస్కరం, మంచి మనసుని ఇచ్చేటటువంటి వాడు. భక్తులకి ఉన్నటువంటి చెడునంతా తొలగించి మంచి శుభమైన మనస్సుని ఇచ్చేటువంటి వాడు. అటువంటి నమస్కృతాం మనస్కరం, నమస్కరించే వాళ్ళ యొక్క శుద్ధమైన మనసునిచ్చేవాడు. అటువంటి భాస్కరం, ప్రకాశించే వినాయకుని నమస్కరిస్తున్నాను. అకించనార్తి మార్జనం. అకించనార్తి మార్జనం అంటే అకించనులు అంటే దరిద్రులు, ఏమీ లేనటువంటి వాళ్ళు. అకించనుల యొక్క, దరిద్రుల యొక్క ఆర్తి అంటే కష్టాన్ని, మార్జనం అంటే తీసేసేటువంటి వాడు. దరిద్రుల యొక్క దుఃఖాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసేటటువంటి వాడు. చిరంతనోక్తి భాజనం. చిరంతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, ఇప్పుడు నిరంతరం నిత్యంగా ఉండేటటువంటి ఉక్తులకి, అటువంటి ఆ సూక్తులకి భాజనం అంటే ఆయన పాత్ర, ఆయన స్థానం వంటి వాడు. చిరంతనోక్తి భాజనం. పురారి పూర్వనందనం. పురారి అంటే మురారి అంటే విష్ణువు, మురారి అంటే కృష్ణుడు, పురారి అంటే శివుడు. పుర అంటే త్రిపురాసుర సంహారం చేశాడు ఆయన, కనుక పురములకు అరి శత్రువు. పురారి అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క పూర్వనందనం, మొదటి నందనం అంటే పుత్రుడు, నందిని అంటే పుత్రిక. పురారి పూర్వ నందనం, పుత్రుడు, ఆయన మొదటి పుత్రుడు. సురారి గర్వ చర్వణం. సురారి రాక్షసుల యొక్క గర్వాన్ని చూర్ణం చేసేటటువంటి వాడు. అలాగే ప్రపంచనాశ భీషణం. ప్రపంచాన్ని సృష్టించేటువంటి సృష్టి స్థితి లయలకు ఆయనే కారణంగా ప్రపంచాన్ని నశింపచేసేటువంటి విషయంలో ఆయన భయంకరమైన వాడు. అలాగే ధనంజయాది భూషణం. ధనంజయుడు అంటే అగ్ని ధనంజయ అంటే అగ్నిదేవతలు అగ్ని మొదలైనటువంటి దేవతలందరికీ కూడా అలంకారమైన వాడు. ఆయనే దేవతలకు కూడా అలంకారమైన వాడు. కపోలదాన వారణం. కపోలదానం అంటే ఆయనకి వారణం అంటే ఏనుగు, వారణాస్యం అంటాం. వారణాస్యం అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. ఈయన కపోల దాన వారణం. కపోలములు అంటే గంగస్థలం అంటారు, చెక్కిళ్ళు. ఏనుగుకి ఉండేటువంటి చెక్కిళ్ళలోనే అక్కడి పైన తెల్లపై నుంచి దానికి మదజలం కారుతూ ఉంటుందంటారు. దాన్ని దానము అంటే మదజలం. ఆ కపోలముల యందు మదజలం స్రవించేటటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు ఏనుగు. భజే పురాణ వారణం. ఆయన చాలా ప్రాచీనమైనటువంటి పురాణముల్లో ప్రసిద్ధికెక్కినటువంటి గజముఖుడైన ఆ దేవుని భజే, నేను సేవిస్తున్నాను. భజ సేవాయం అని చెప్పాను కదా, భజ ఆయన్ని నేను సేవిస్తున్నాను అని.
నితాంత కాంత దంత కాంతిం, నితాంత కాంత దంత కాంతిం. ఆయన యొక్క దంతములు, దంతము ఏనుగు కదా, ఏనుగుకి దంతములు ఉంటాయి. ఏనుగు ఉండేటువంటి దంతములే సృష్టిలో అన్ని జీవుల్లోకెల్లా పెద్ద దంతములు కలిగినటువంటి ప్రాణి ఏనుగే. అందుకనే ఏనుగుకి దంతముల చేతనే దంతి అనే పేరు కూడా ఏనుగు ఉంటుంది. ఈయన దంతము నితాంత కాంత, నితాంతము అంటే ఎల్లప్పుడూ, కాంత అంటే రమణీయమైనటువంటి కాంతి, దంత కాంతి, రమణీయమైనటువంటి అందమైనటువంటి దంతము యొక్క కాంతి కలిగినటువంటి వాడు ఆయన. అలాగే అంతకాంతకాత్మజం, అంతకాంతకుడు, అంతకుడు అంటేనే యముడు, అంతం చేసేటువంటి వాడు అంతకుడు యముడు. యముడు అంతకుడికే అంతకుడైనటువంటి వాడు శివుడు, పరమేశ్వరుడు. ఆ అంతకాంతకుని యొక్క ఆత్మజం ఆయన పుత్రుడు గణాధీశుడు. అచింత్య రూపం, ఆయన యొక్క రూపం శరీరం అంతా మానవ శరీరంగాను, అలాగే ముఖమంతా గజముఖంగాను ఉంటుంది. ఇదేమిటి అని ఏదో ఇది అచింత్య రూపం, అది దాని గురించి మనం ఆలోచించలేనంత గొప్ప, ఊహించలేనటువంటి ఒక గొప్ప స్వరూపం కలిగినటువంటి వాడు. ఎందుకు, దాని తత్వం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగా అచింత్య రూపం, అంత్యహీనం, అంతరాయ కృంతనం, అంత్యమే లేనటువంటి వాడు, అంతమే లేనటువంటి వాడు, ఆయనకి అంతమంటూ లేదు ఆయనకి. అలాగే అంతరాయ కృంతనం, అంతరాయం అంటే విఘ్నాలని కత్తిరించేటటువంటి వాడు, విఘ్నాల్ని నాశనం చేసేటువంటి వాడు. అలాగే హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం అంటే యోగుల యొక్క హృదంతరే, హృదయ మధ్యంలో నిరంతరం వసంతం, నిరంతరం అంటే ఎల్లప్పుడూ వసంతం నివసించుకున్నటువంటి వాడు, యోగుల మనసులో ఎప్పుడు ఆయన ఉంటాడు. అటువంటి తమేకదంతమేవతం విచింతయామి సంతతం, అటువంటి ఏకదంతుణ్ణి నేను ఎప్పుడు విచింతయామి, ఆయన గురించి నేను తలుచుకుంటూ ఆయన స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఈ విధమైనటువంటి మహాగణేశ పంచరత్నమును ఆదరేణ, చాలా ఆదరంతో, భక్తి శ్రద్ధలతో ఎవడైతే అన్వహం ప్రతిరోజు ప్రజల్పతి ప్రభాతకే అంటే ప్రాతకాలంలో ప్రజల్పతి పఠిస్తాడో, ఎలా పఠిస్తాడు, హృదయంలో గణేశ్వరం స్మరణ, గణేశ్వరుని స్మరిస్తూ ఎవడైతే పఠిస్తాడో వారికి అరోగతాం, రోగములు రావు, అదోషతాం, దోషములంటవు, సుసాహితీం, మంచి వాక్కు, మంచి జ్ఞానము కలుగుతుంది. అలాగే సుపుత్రతాం, మంచి పుత్రులు కలుగుతారు. సమాహితాయు, ఆయన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అలాగే అష్టభూతిం, అష్టైశ్వర్యములని పొందుతాడు. అభ్యుపైతి సౌచితాత్, ఆయన చాలా త్వరగానే వాళ్ళ భక్తులు వీటినన్నిటిని అభ్యుపైతి పొందుతారు అని ఈ గణేశ పంచరత్నం యొక్క అర్థము, సంక్షిప్తమైనటువంటి అర్థము. తర్వాత మనం గణేశ భుజంగం చూసినట్లయితే, రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ సత్పద్మతాళం లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీడే ధ్వనిధ్వంసవీణ లయోల్లాసివక్త్రం స్ఫురచ్చుండ దండోల్లసద్బీజపూరం గలద్దర్ప సౌగంధ్య లోలాలిమాలం గణాధీశమీశానసూనుంతమీడే ప్రకాశంచ పారక్త రత్నప్రసూనం ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుంతమీడే విచిత్రస్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోజ్వలచంద్రరేఖా విభూషైకభూషం భవద్ధ్వంసహేతుం గణాధీశమీశానసూనుంతమీడే ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలోచ్చల
భ్రూలత విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసూనుం ప్రమీడే స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుకం గీయతే యోగివర్యైః గణాధీశమీశానసూనుం ప్రమీడే యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం ప్రమీడే చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమోనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. ఇది కూడా ప్రాతకాలంలోనే పఠించవలసినటువంటి స్తోత్రం. ఇది ప్రాతస్మరణ గణేశ భుజంగం. భుజంగం అంటే ఏంటంటే ఇది భుజంగ ప్రయాతం అనేటువంటి వృత్తంలో రాయబడినటువంటి శ్లోకాలు ఇది. అందుకని దీనికి గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం అనే చెప్పాలి, కానీ దాన్ని గణేశ భుజంగం అనే పేరుతో కూడా ఉంటుంది. భుజంగం అంటే పాములాగా మెలికలు తిరుగుతున్నట్టుగా దీని ఛందస్సు దీనికి ఉంటుంది. ఒక విశిష్టమైన ఛందో లక్షణం దీంట్లో ఉన్నది కనుక దీనికి ఆ ఛందస్సులో ఉన్నదానికి గణేశ భుజంగం అని పేరు. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం. ఆయన పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆ తాండవాన్ని చూసి ఆనందంతో చిన్న పిల్లాడిగా ఉన్నటువంటి గణేశుడు కూడా తండ్రిని అనుకరించడం కోసం ఆయన కూడా నృత్యం చేస్తూ ఉంటాడు. నర్తన గణపతి, నృత్య గణపతి అనేటువంటి మనకి శిల్పాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఆ నర్తన గణపతిని వర్ణిస్తున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. రణక్షుద్ర ఘంట నినాదాభిరామం. క్షుద్ర ఘంట, క్షుద్ర అంటే చిన్న అని అర్థం. రణత్ అంటే మోగుచున్నటువంటి చిన్న గంటల నినాదముతో శబ్దముతో అభిరామం. ఆయన నృత్యం చేస్తూ ఉంటే ఆయన కాలి అందెలు గజ్జెలు చిన్న చిన్న మువ్వలు అవి చక్కగా శబ్దం చేస్తున్నాయి మధురంగా. అలాగే చలత్తాండవోద్దండ పద్మతాళం. ఆయన తాండవంలో కదులుతున్నటువంటి చలత్ అంటే కదులుతున్నటువంటి తాండవం నృత్యం అప్పుడు తాండవం అంటే ఒక ఉగ్రమైనటువంటి నాట్యము. దాంట్లో ఉద్దండ పద్మతాళం పద్మములు పాద పద్మములు. ఉద్దండం అంటే ఉద్దండముగా భయంకరంగా అంటే గంభీరంగా ఉన్నటువంటి పాద పద్మముల తాళము, పద్మ తాళము, వాటితో తాళానికి అనుగుణంగా కదులుతున్నటువంటి పాద పద్మములు కలిగినటువంటి వాడు. లసత్తుందిలాంగోపరివ్యాలహారం. తుందిలాంగ తుందిలం అంటే పెద్దది. తుందిలం మహహ అంటారు. తుందిలం అంటే చాలా పెద్దదైనటువంటి ఆయన శరీరం. అంగం అంటే ఆయన శరీరం చాలా పెద్ద శరీరం కలిగినటువంటి వాడు, పెద్ద బొజ్జ కలిగినటువంటి వాడు. ఆ పెద్ద బొజ్జ మీద ఉపరి తుందిలా అంగ ఉపరి లసత్ అంటే ప్రకాశిస్తున్నటువంటి పెద్ద బొజ్జ పైన, అంగ ఉపరి అంటే దానిపైన, వ్యాలహారం దానిపైన లసత్ ప్రకాశిస్తున్న వ్యాలహారం. వ్యాల అంటే పాములు ఆయనకి యజ్ఞోపేతంగా ఉంటాయి అంటారు. పాము ఈ నృత్యం చేస్తున్నప్పుడు దానిపైన ఆ పాము కూడా యజ్ఞోపేతంగా ఉన్నటువంటి పాము కూడా వదులుతూ ఉన్నది. అటువంటి గణాధీశుని ఈశాన సూనం. ఈశానం అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క సూను కుమారుని కమీడే ఆ వినాయకుని ఈడే అంటే
స్తోత్రం చేస్తున్నాను. ఈడస్తుతో అని ధాతువు స్తోత్రం చేస్తున్నాను. వనిధ్వంస వీణాలయోల్లాసి వక్తం. వీణ ఆయన నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ వీణ అక్కడ ఉన్నటువంటి ఆ వీణ శబ్దానికి అనుగుణంగా ఈయన కూడా నోటితో పాట పాడుతూ ఉండేటువంటి వాడు. వీణాలయ ఉల్లాసి వక్త్రం, వీణాలయమునకు అనుకూలంగా శోభిల్లుతున్నటువంటి ముఖము కలిగినటువంటి వాడు, ముఖధ్వని కలిగినటువంటి వాడు. అలాగే స్ఫురచుండదండోల్ల సద్బీజపూరం. స్ఫురత్ సుండదండ, సుండాదండము సుండదండము అంటారు. సుండ అంటే తొండము, సుండాదండం అంటే తొండము. ఆ తొండం స్ఫురత్ అంటే ప్రకాశించుతున్నటువంటి తొండముపై తొండమునందు ఉల్లసత్ అంటే ప్రకాశిస్తున్నటువంటి బీజపూరం. బీజపూరం అంటే బీజములతో నిండినటువంటి, విత్తనములతో నిండినటువంటి పండు, అది దానిమ్మ పండు. దానిమ్మ పండుని ఆయన తొండమునందు పట్టుకుని ఉంటారు. పట్టుకునే నృత్యం చేస్తూ ఉంటారు. దీపాలను పట్టుకుని నృత్యం చేసినట్టుగా అలాగా చూస్తున్నాం కదా. ఆయన దానిమ్మ పండు పట్టుకుంటారు. ఆయన గలదర్ప సౌగంధ్య లోలాలిమాలం. ఆయన మదజలం, గలత్ అంటే కారుతున్నటువంటి, దర్ప సౌగంధ్యం మదజలం యొక్క సుగంధం, పరిమళం. ఆ పరిమళము కోసం అని చెప్పి ఆ తుమ్మెదలన్నీ వచ్చి ఆయన పైన వాలుతూ ఉంటాయి. అటువంటి లోలా చెంచలను కదులుతున్నటువంటి అలిమాలం. అలి అంటే తుమ్మెదలు, తుమ్మెదల యొక్క మాలం అంటే వరస. ఆయన పైన తుమ్మెదల వరస కదులుతూ ఆయన ఆడుతుంటే ఇటు ఆడుతుంటే ఆ తుమ్మెదలు అటు కదులుతున్నాయి, ఇటు ఉంటే అటు కదులుతున్నాయి. అటువంటి తుమ్మెదలు కలిగినటువంటి వాడు. అలాగే గణాధీశమీశాన సూనుంతమీడే. తర్వాత ప్రకాశంచపారక్త రక్తరత్న ప్రసూన ప్రబాల ప్రభాకారుణ జ్యోతి. ఆయన ఎర్రని స్వరూపం కలిగినటువంటి ఎర్రనైనటువంటి వాడు ఆయన. అది ఎలాగంటే ప్రకాశిస్తున్నటువంటి జపా పుష్పం, జపా కుసుమ సంకాశించడానికి ఎర్రని పుష్పం, అది ఒక జపా పుష్పం అనేది ప్రకాశించే జపా పుష్పము. జపారక్త రత్నం, ఎర్రని రత్నములు, అలాగే ప్రసూనం మొగ్గలు, అలాగే ప్రవాలం అంటే చిగురుటాకులు, అలాగే ప్రభాతారుణ ప్రాతకాలపు సూర్యుడు, అటువంటి అలాగా అరుణ జ్యోతి రేఖం అలాగా ప్రకాశించేటువంటి ఎర్రనైనటువంటి వాడు ఈయన. అలాగే ప్రళంబోదరం, వేలాడుతున్న ఉదరం కలిగినటువంటి వాడు. వక్రతుండైక వక్రతుండు, వంకర అయినటువంటి తుండము కలిగినటువంటి వాడు. ఏకదంతుడు అనేటువంటి ఈ గణాధీశుని నేను ప్రార్థిస్తున్నాను. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం. విచిత్రమైనటువంటి ప్రకాశించేటటువంటి రత్నమాలలు కలిగినటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు. కిరీటోల్లస చంద్రరేఖా విభూషం. ఆ కిరీటం పైనటువంటి ప్రకాశిస్తున్న చంద్రరేఖనే అలంకారముగా కలిగినటువంటి వాడు. విభూషైక భూషం. అలంకారములకే అలంకారమైన, చాలా మందికి అలంకారములు పక్కర్లేదు, అలంకారములకే అలంకారమైన విభూషైక భూషం. భవధ్వంస హేతు. భవధ్వంస అంటే సంసారానికి ధ్వంసం చేసేటువంటి, భవం అంటే సంసారం, పుట్టుగా గిట్టుగా అవన్నీ, దాని యొక్క దాన్ని ధ్వంసం నాశనం చేసేటువంటి వాడు. ఇటువంటి గణాధీశం ఈశానసూరం తమీడే. అలాగే ఉదంచద్భుజావల్లరి దృశ్యమూలోచ్చల భ్రూలతా విభ్రముభ్రాజదక్షం. ఆయన ఆయన నృత్యం చేసేటప్పుడు చేతుల్ని ఉదంచత్ భుజావల్లరి. భుజావల్లరి అంటే వల్లరి అంటే తీగలు, భుజములు, చేతులు అనేటువంటి తీగల్ని ఆయన పైన నృత్యం చేసేటప్పుడు పైన ఆడిస్తూ ఉంటే, తిప్పుతూ ఉంటే, ఆ హస్తములను తిప్పుతూ దానికి తగినట్లుగా ఆయన చలభ్రూలత విభ్రమభ్రాజదక్షం. ఆ హస్తములు తిప్పుతా దాన్ని తగినట్లుగా ఆయన చూపులను కూడా వాటికి అనుగుణంగా తిప్పుతూ నృత్యం చేస్తున్నటువంటి వాడు. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. ఆయన అలా నృత్యం చేస్తూ ఉంటే ఆయనకి స్వేదం, ఆయనకి చెమటలు పట్టి ఆయనకి
శ్రమ కలగకుండా ఉండడం కోసం మరుత్ సుందరి, మరుత్ అంటే దేవతలు, మరుత్ సుందరి అంటే దేవతా స్త్రీలు. ఆ దేవతా స్త్రీలు చామరై సేవ్యమానం, ఆ దేవతా స్త్రీలు ఆయన్ని చామరములతో వీస్తూ ఉన్నారు. అటువంటి సేవింపబడేటువంటి ఆయన వినాయకుడిని ఈ డే స్తుతిస్తున్నాను. తర్వాత స్ఫురన్నిష్ఠురాలో లోల పింగాక్షితారం, ఆయన ఆ కను ఆయన కనుగుడ్లు పింగళ వర్ణంతో ఉన్నాయి. అంటే ఎరుపు పసుపు కలిగినటువంటి ఒక రంగులో అందమైనటువంటి కనుగుడ్లు కలిగినటువంటి వాడు. కృపా కోమలోదార లీలావతారం, ఆయన కృపా ఉదారము అనేటువంటి వీటన్నిటి యొక్క అవతారం వంటి వాడు ఆయన. అలాగే కళాబిందుగం గీయతే యోగి వర్యుల చేత తమ మనసులో స్మరింపబడేటువంటి వాడు. ఆ కళాబిందు ఈ మధ్యలో, కళాబిందు అంటే మూల స్థానము, అన్నిటికీ సృష్టికి కానీ దేని ప్రపంచానికి కానీ మూల స్థానము. ఆ మూల స్థానంలో ఉండేటట్లుగా ఈయన యోగి వర్యులకే స్మరింపబడేటువంటి వాడు. ఆయన్ని గణాధీశమీశాన సూలింతమీరే. అలాగే యమేకాక్షరం, ఒకే అక్షరం స్వరూపమైన ఓంకార స్వరూపుడు, నిర్మలుడు, నిర్వికల్పుడు. నిర్వికల్పుడు అంటే ఒకే ఆకారం, అంటే వికల్పము లేనటువంటి, ఆయన భ్రమలేమి లేకుండా, వివిధములైన ఆకారములు లేకుండా ఒకే ఆకారం కలిగినటువంటి వాడు కలవాడు. గుణాతీతం, గుణాతీతుడు, త్రిగుణములకి అతీతుడు, తత్వరజస్తమో గుణాలు వాటికి అతీతుడు. గుణాతీతం ఆనందమాకార శూన్యం, ఆనందాకారుడు, ఆనంద స్వరూపమైన, ఆయనకి ఆకారం లేదు, నిరాకారుడు. అలాగే పరంపారమోంకారం ఆమ్నాయ గర్భం, ఆయనే అన్నిటికీ ఆయనే అన్నిటికంటే ఆవల ఉన్నటువంటి వాడు. అలాగే ఓంకార స్వరూపుడు, ఆమ్నాయ గర్భం, ఆయనలోనే అన్ని ఆమ్నాయములు అంటే వేదములు, వేదములకే ఆయనే చెప్పబడుతున్నాడు, ఆయనలోనే వేదములన్నీ ఉన్నాయి. అటువంటి వాడిని వదంతి ప్రగల్భం పురాణంత లీడే, అటువంటి పురాణ పురుషుడైనటువంటి ఆ దేవుని, పురాణ దేవుని నేను స్మరిస్తున్నాను. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం, ఆయన చిదానందం, చిదంటే జ్ఞానము, ఆనందము, జ్ఞాన ఆనందంతో సాంద్రం అంటే దట్టంగా నిండి ఉన్నటువంటి వాడు. ఆయన స్వరూపమంతా చిత్తు, ఆనందము, ఇవి రెండే. శాంత స్వరూపుడు. అలాగే అటువంటి తుభ్యం నీకు నమో విశ్వకర్త్రేవో, విశ్వాన్ని సృజించేవాడా, విశ్వాన్ని ఏర్పరిచేటువంటి వాడా, సృష్టించేవాడా, నీకు నమస్కారం. హర్త్రేచ, ఈ విశ్వాన్ని, ప్రపంచాన్నంతటినీ కూడా నశింపజేసేటువంటి వాడు కూడా ఆయనే. అటువంటి నీకు తుభ్యం, నీకు నమస్కారం. నమోనంత లీలాయ, అనంతమైనటువంటి లీలలు కలిగినటువంటి వాడు నువ్వు, నీకు నమస్కారం. కైవల్య భాషే, కైవల్యంలో కనపడేటువంటి, కైవల్యంలో ప్రకాశిస్తున్నటువంటి వాడివి. అటువంటి వాడికి నమో విశ్వబీజ, ఈ విశ్వానికి అంతటికీ బీజం వంటి వాడివి. అటువంటి విశ్వబీజ గణాధిప ఈశసూనో, శంకరుని పుత్రుడా, ప్రసీద, నాపై నన్ను అనుగ్రహించును అని ఆయన్ని ప్రార్థిస్తున్నాడు. ఇవం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా, ఈ స్తవాన్ని, స్తోత్రాన్ని ప్రాతకాలమునందే ఉత్థాయ లేచి, భక్తితో పఠేద్యస్తు మర్త్య, ఏ మర్త్యుడైతే, మర్త్యుడు అంటే మానవుడు, ఏ మానవుడైతే పఠేతు చదువుతాడో అతడు లభేత్ సర్వకామాన్, సర్వకామములను లభేత్ పొందగలడు. గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచః, గణేశుని యొక్క ప్రసాదం చేత, అనుగ్రహం చేత వాక్కులన్నీ సిద్ధిస్తాయి, విద్యలన్నీ కలుగుతాయి. అలాగే గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే, విభుడైనటువంటి అంటే ప్రభువైనటువంటి గణేశుడు ప్రసన్నమైనప్పుడు దుర్లభం కిం, ఇంకా పొందలేనటువంటిది ఏది ఉన్నది అని ఈ గణేశ స్తోత్రం, మనకి గణేశ భుజంగం ఇది సమాప్తమైంది. ఇంకా సుబ్రహ్మణ్య భుజంగం ఉన్నది. సుబ్రహ్మణ్య భుజంగం సమయం ఉందా దత్తాత్రేయ గారు? హలో, రేపు చెప్పుకుందామా అండి? శ్లోకాలు, గణేశ పంచరత్నము, గణేశ భుజంగం స్తోత్రాల ప్రతి పదానికి తాత్పర్యము ఈ చిన్నారులు
అర్థం చేసుకునే రీతిలో చాలా మధురంగా తేలికగా వివరించారు శ్రీనివాస్ గారు. మా సాంప్రదాయ పాఠశాల తరఫున ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఇదే మధ్యాహ్నం ఇదే సమయానికి ఇంకొక స్తోత్రం గురించి తెలుసుకోవడానికి కలుసుకుందాం. ధన్యవాదాలు.